హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అయితే ఏమీ లేదండి. చేద్దామని చెప్పేసి చూడండి, ఇక్కడ శారీస్ లైనింగ్స్ అయితే ఇంటికి తీసుకొచ్చాను, కానీ నేను వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇంట్లో పని చూసుకునేసరికి ఇంకా లేట్ అయిపోతుంది. ఇవి లైనింగ్స్ తడుపుదామంటే కూడా టైం లేదండి. ఇంకా రోజు ఒకటి కటింగ్ వీడియోని పెడితే కానీ యూట్యూబ్లో అనేది వ్యూస్ రావట్లేదు. చాలా వ్యూస్ అయితే తగ్గిపోతున్నాయి. ఇంతకుముందు కొంచెం బెటర్ అండి. నేను పెట్టిన ప్రతి వీడియో నేను స్టార్ట్ చేసిన దానికి నా యూట్యూబ్ ఛానల్ ఏ స్టేజ్లో ఉన్నదానికి కొంచెం బెటర్గానే వచ్చే వ్యూస్. ఇప్పుడైతే మరీ పడిపోయాయండి వ్యూస్. ఇంకా మధ్యలో వీడియోస్ పెట్టకపోవడం వల్ల కొంచెం నాకు ఇంట్లో ప్రాబ్లం ఉండడం వల్ల తప్పట్లేదు. ఇంకా ఇక్కడ చూడండి, ఇవి అయితే తీసుకొచ్చాను కట్ చేద్దామని. ఇప్పుడు కట్ చేద్దామంటే ఓపిక కూడా లేక అలాగే పెట్టేశాను. కనీసం ఒక బ్లౌజ్ అయినా కట్ చేసి వీడియో తీసి పెడదామంటే ఇవి లైనింగ్స్ తడపలేదండి. లైనింగ్స్ తడపకుండా అసలు బ్లౌజ్ కటింగ్ చేయడం అనేది ఉండదు అసలు అనమాట. ఒక్కొక్కసారి ఐరన్ లేకపోయినా కట్ చేస్తాను, కానీ తడపకుండా మాత్రం లైనింగ్ కట్ చేయలేనండి. బాగా అలవాటు అయిపోయింది నాకు లైనింగ్ తడిపి కట్ చేయడం. చాలామంది లైనింగ్ తడపకుండా కుడుతూ ఉంటారు, కానీ నా మనసు అనేది అసలు ఒప్పుకోదనమాట. లైనింగ్ తడిపే స్టిచ్చింగ్ చేయాలి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 11 అలా వచ్చిందండి. ఇంకా ఈ టైంలో తడిపి ఆరబెట్టి ఐరన్ చేసి కట్ చేసే ఓపిక లేదు నాకు. ఇంకా అలాగే వీడియో చూస్తున్న అందరూ మాకు అవసరమా మీరు చెప్పేదంతా అనుకోవచ్చు. ఈ వీడియోలో ఏమీ లేకపోవచ్చు మీకు ఉపయోగపడేది, కానీ మిగతా వీడియోలో ఎంతో కొంత నాకు తెలిసింది నేను మీకు తెలియాలని చెప్పేసి కటింగ్ వీడియోలు అయితే తీసి పెట్టాను. నాకైతే కొంచెం టైం పడుతుందండి. నేను కటింగ్ వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు ఖచ్చితంగా పెడతాను. నేను కుట్టే ప్రతిదీ నేను ఒకటైతే ప్లాన్ చేసుకున్నాను అనమాట, ఎలా పెట్టాలనేది. కానీ నాకు కొంచెం ఒక 1 మంత్ వరకు అలా టైం పడుతుంది. ఇంట్లో పరిస్థితి సెట్ అవ్వగానే నేను ప్రతిదీ డైలీ పెట్టడానికి ప్రయత్నిస్తానమాట. ఇంకా తప్పదు కదా, కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. అలాగే జరుగుతుంది నా జీవితంలో కూడా. నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతుందన్నమాట. తప్పదు ఇంకా. అందుకని చెప్పేసి నేను రేపు వీడియో పెట్టలేదనుకోండి, మళ్ళీ నా యూట్యూబ్ అనేది నేను వెనకాలకు పడిపోతుంది. అందుకని చెప్పేసి ఇలా మాట్లాడుతూ మీకైతే వీడియో పెడుతున్నాను. ఏదో వీడియో కోసం మాట్లాడడం కాదండి, నిజమే మాట్లాడుతున్నాను. నాకు టైం అనేది అసలు సరిపోవడం లేదు. టైం సరిపోయినప్పుడు అవసరమా మీకు బంద్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు కదా, కానీ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలని చాలా రోజుల నుంచి కోరిక నాకు. దగ్గర కరోనా కంటే ముందు నుంచి అండి, కానీ నేను పెట్టలేకపోయాను. ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత కొంతమందితో పోల్చుకుంటే పర్వాలేదు, కొంతమందితో పోల్చుకుంటే వెనకపడే ఉన్నాను, కానీ తప్పదు. ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా టైం ఉంది మనకి 1 ఇయర్కి. ఆ 1 ఇయర్ వరకు ప్రయత్నం చేస్తే వస్తే సక్సెస్ వస్తుంది, లేకపోతే లేదు, తర్వాత వదిలేసుకోవచ్చు. నేను చేసే పనిలో అయితే తప్పు లేదు. ఒకరికి ఉపయోగపడేదే తీసి పెడుతున్నాను కదా. నాకు తెలిసిందేదో నేను ఏదో నిన్న మొన్న నేర్చుకొని ఫోన్లో చూసి నేర్చుకొని అలా కాదండి. నేను దగ్గర 15-16 ఇయర్ నుంచి స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాను. అనుభవంతో చెప్తున్నాను. అన్ని రోజులు నేను నేర్చుకున్న తర్వాత ఒక 6 మంత్స్ ఖాళీ ఉన్నానండి, అంతే. తర్వాత నుంచి నేను కుడుతూనే ఉన్నాను. ఇది నాకు బాగా అలవాటైన పనే. కాకపోతే మీకు ఒక బ్లౌజ్ కటింగ్ వీడియో స్లోగా తీసి పెట్టొచ్చు, కానీ నా పని అయితే అంత స్లోగా ఉండదన్నమాట. అలాగే వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.